నమస్కారం. నేను ఇవాళ ఒక పాట పాడబోతున్నాను. భాషలన్నీ వేరైనా భావమొక్కటి, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటి, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటి, తత్వాలు వేరైనా ధర్మమొక్కటి. భాషలన్నీ వేరైనా భావమొక్కటి, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటి, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటి, తత్వాలు వేరైనా ధర్మమొక్కటి. ఈ సీమాల సీమాలెన్ని లేచినా తీరైన మా తల్లి దేశమొక్కటి. ఈ సీమాల సీమాలెన్ని లేచినా తీరైన మా తల్లి దేశమొక్కటి. వేషాలు భేదాలు వేరు తోచినా వారు వీరంతాను భారతీయులే. వేషాలు భేదాలు వేరు తోచినా వారు వీరంతాను భారతీయులే. భాషలన్నీ వేరైనా భావమొక్కటి, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటి, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటి, తత్వాలు వేరైనా ధర్మమొక్కటి. నదులతో గిరులతో నిండి ఉన్నది, పాపాలు కరిగేటి పుణ్యభూమిది. నదులతో గిరులతో నిండి ఉన్నది, పాపాలు కరిగేటి పుణ్యభూమిది. ధర్మములన్నీ తెలిసి ఉన్నది, నీ దేశ ఖ్యాతులను నిలుపు సోదరా. ధర్మములన్నీ తెలిసి ఉన్నది, నీ దేశ ఖ్యాతులను నిలుపు సోదరా. భాషలన్నీ వేరైన భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. ధన్యవాదాలు. పరిమితమైన సాహితీ ప్రక్రియల్లో అవధానం ముందు వరుసలో ఉంటుంది. ఒక అంశంపై లేదా ఒక భావంపై మనసు లగ్నం చేయటాన్ని అవధానం అంటారు. మనం నిత్య జీవితంలో ఏ క్షణానికి ఆ పనిని గుర్తు చేసుకోవడం, ఆ పనికి సరిపడా పరిష్కారాన్ని కనిపెట్టడం కూడా ఒక రకమైన అవధానమే. ఒక అవధాని ఏకకాలంలో 8 నుంచి 100 మంది దాకా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. దానినే అవధానం అంటారు. ఈ అవధానంలో 8 ప్రక్రియలు ఉంటాయి. అవి నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, వ్యస్త్యాక్షరి, వర్ణన, చంద్ర సంభాషణం, అప్రస్తుత ప్రసంగం, కావ్యవచనం. వ్యస్త్యాక్షరి అంటే అవధాని కొన్ని ప్రత్యేక పదాలతో కూడిన ఒక పద్యాన్ని చెప్పడం. ప్రత్యేక పదాలతో కాకుండా ఒక ప్రత్యేక అక్షరంతో మొదలు పెట్టడం కూడా వ్యస్త్యాక్షరిలో భాగమే. దానినే అంత్యాక్షరి అని కూడా అంటారు. ఇవాళ
మన మనబడి పిల్లలు ఇలాంటి ఒక ప్రక్రియను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న పిల్లలు ప్రమోదం నుంచి వేదాంశి మరియు సంవేద్య, ప్రసూనం నుంచి చిన్మయి, పూజ్య మరియు శ్రీరామ్. మరి ఈ అంత్యాక్షరి మొదలు పెట్టాలంటే మనకి ఒక అక్షరం కావాలి కదండి. మరి ఏ అక్షరంతో మొదలు పెడదాం? అదేనండి, మనబడి కోఆర్డినేటర్ అయిన లక్ష్మి గారు పేరుతో మొదలయ్యే లా అనే అక్షరంతో మొదలు పెడదాం. లాతో ఒక పద్యం చెప్తావా చిన్మయి? లలిత సహకార పల్లవ కవితా స్వాదన కషాయ కంఠి విరాజిత్ కలకంఠ పంచమస్వర కరనాదము ఉల్లసిల్ల కరురమ్యములై. మహాభారతంలో 3వ స్కందంలోని పద్యం ఎంతో చక్కగా చెప్పావు చిన్మయి. ఈ పద్యంలో ఆఖరి అక్షరం ఐ. ఐతో మొదలయ్యే ఒక పద్యం చెప్తావా శ్రీరామ్? ఐకమత్యముక్కటావశ్యకం బెట్టు దాన బలిమియంత అయిన గూడు కడ్డి వెంటి బెట్టి కట్టరాయేనుగు విశ్వదాభిరామ వినురవేమ. ఐకమత్యం మరియు దాని బలం వల్ల చేకూరే ప్రయోజనం వేమన ఈ పద్యంలో ఎంత చక్కగా చెప్పారో అంతే చక్కగా చెప్పావు శ్రీరామ్ నువ్వు కూడా. ఈ పద్యం ఆఖరి అక్షరం మా. మాతో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు? సంవేద్య, నువ్వు చెప్తావా? మృంగెదివాదు విభుందని మృంగెదితియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. పరమశివుడు హాలాహాలాన్ని భక్షించేటప్పుడు దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకి కట్టినట్టు చెప్పారో అంతే చక్కగా చెప్పావు తల్లి నువ్వు కూడా. ఈ పద్యం ఆఖరి అక్షరం ఓ. ఓతో పద్యం పూజ నువ్వు చెప్తావా? ఓయమ్మ మీ కుమారుడు మా ఎండరు పాలు పెరుగు మన నీరమ్మ పోయేదు మెక్కడికైనను మా ఎన్నెలు సురపులాను మంజుల వాణి. చిన్ని కృష్ణుడు అల్లరిని చాలా అందంగా చెప్పావు పూజ్య. ఈ పద్యం ఆఖరి అక్షరం అన. దానితో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు మరి? వేదాంశి, నువ్వు చెప్తావా? నన్మణ 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 నృత్యదీయ సుఖ విక్రమజృంభణ సంచలన భో నన్మణ దిక్వనన్మణ నన్మణ నన్మణ స్వనన్మణ తాండవాటనకారణుత బసవేశ పాహిమాం. అబ్బా, అనాతో కూడా పద్యం చెప్పొచ్చు అని అనుకుంటామా? చెప్పండి. మనం వీటినే అక్షరాంక పద్యములు అంటారు. వీటిని రాసినది మహాకవి శ్రీ పాల్కూరిక సోమనాథుడు. మరి ఈ పద్యం చివరి అక్షరం మా. మాతో మొదలయ్యే ఒక పద్యం ఎవరు చెప్తారు? శ్రీరామ్, నువ్వు చెప్తావా? మర్మము పరులకు తెలుపకు దుర్మార్గుల చెంతనెప్పుడు చేరకు ఇలా దుష్కర్మములు చేయనొల్లకు నిర్మలమతి నొంట లెస్స నిజము కుమారా. స్వచ్ఛమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో అనే ఈ కుమార శతకాన్ని ఎంతో చక్కగా చెప్పావు నాన్న. ఈ పద్యం ఆఖరి అక్షరం రా. రాతో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు? పూజ్య, నువ్వు చెప్తావా? రక్షింపుము రక్షింపుము పేక్షింపక వినుత నిఖిల బృందారక విశ్వక్షేమంకర వినుమితు దక్షత నీ ఆజ్ఞ నేను దళనిధి వరుసాన్. మంచి పద్యం చెప్పావు పూజ్య. ఈ పద్యం ఆఖరి అక్షరం నా. నాతో మొదలయ్యే పద్యం చిన్మయి, నువ్వు చెప్తావా? నరలోక విడంబనమున మరి పరమ పరుండు
మానవాకృతితో నిద్దర బుద్ధి ఆత్మమాయా స్ఫురన్ మోహింపజేయు భూజన కోటిన్. చక్కటి పద్యం చెప్పావు చిన్మయి. ఈ పద్యం ఆఖరి అక్షరం నా. నాతో మొదలయ్యే పద్యం వేదాంశి నువ్వు చెప్తావా? నోచిన తల్లిదండ్రికి ధను భవుడొక్కడే చాలు మేటి చేచాచని వాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబ కాని పలుకాడని వాడు రణంబులోన మేందాజని వాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. ఒక కొడుకు ఎలా ఉండాలి అని చెప్పే ఈ దాశరథి శతకాన్ని చాలా చక్కగా చెప్పావు వేదాంశి నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం దా. దాతో మొదలయ్యే ఒక పద్యం చెప్తావా సంవేద్య? ధనము కూడబెట్టి ధర్మంబు చెయ్యక తాను తినక లెస్స దాచుగాక తేనె తీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. కూడబెట్టిన ధనము దానము చెయ్యాలి అని చెప్పే ఈ వేమన పద్యాన్ని ఎంతో బాగా చెప్పావు సంవేద్య నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం మా. దానితో మొదలయ్యే పద్యం శ్రీరామ్ నువ్వు చెప్తావా? మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రిన్ కోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఒక మంచి సుమతి శతకం చెప్పావు శ్రీరామ్ నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం తా. తాతో పద్యం చెప్తావా పూజ్య నువ్వు? తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబావ్ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. ఈ పద్యం కూడా తీతోనే ముగిసింది. మన ముందు పద్యాలు కూడా తీతోనే ముగిశాయి. కాబట్టి ఈసారి తీ నుండి తాతో మొదలయ్యే పద్యం సంవేద్య నువ్వు చెప్తావా? తన తలనుండు విషము పనికిని వెలయంగ తోకనుండు వృచ్చికమునకు తలతోక ఎనక నుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. దుష్టుడు ఎలా ఉండాలో ఈ సుమతి శతకంతో చక్కగా చెప్పావు సంవేద్య. మరి ఆ పద్యం తీతో ముగిసింది కాబట్టి దానిలోంచి ఈ తీసుకొని ఈతో ఒక పద్యం చెప్తావా చిన్మయి? ఈ ప్రపంచమల్ల నీ మాయచే ముహితాత్మగచునుండు నట్టి మాయ కమలనాగునాన్య కార్యార్థమై నిజాం సంబుతోడ పుత్తు జగతి అందు. చిన్మయి ఎంతో అందమైన పద్యం చెప్పావు నువ్వు. ఇప్పుడు దాతో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు? వేదాంశి నువ్వు చెప్తావా? దశరథుండు రామధరణీసు పట్టంబు గట్టజేయ తలపగట్టె జడలు తలపు మనది కాని దైవికమది వేరు విశ్వదాభిరామ వినురవేమా. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అని చెప్పే ఈ వేమన పద్యం చాలా బాగా చెప్పావు వేదాంశి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా చక్కగా చెప్పారు. మీరందరూ ఈ కార్యక్రమం నచ్చిందని ఆశిస్తూ ఈ పద్య అంత్యాక్షరి ఇంతటితో ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈ ఆలోచన అందించిన వారు సారథి గారు, రచనా సహకారం అందించినది శ్రీకాంత్ గారు, పద్య సహకారం అందించినది శ్రీదేవి మరియు శ్రావణి గారు, విజువల్ ఎఫెక్ట్స్ అందించింది శ్రీలత గారు. అందరికీ ధన్యవాదాలు. పర్ణిక
అబ్బా, ఎప్పుడు చూసిన పాడు ఫోన్ చూస్తూ ఉంటావు. చెవిలో ఇయర్ ఫోన్స్ ఒకటి. బయట ప్రపంచం వినిపిస్తుందా? అమ్మా, అంత గట్టిగా ఎందుకు అరుస్తావు? నాకు వినిపిస్తుంది. వినిపిస్తుందా? రోజుకి 10 గంటలు పడుకుంటావు, 15 గంటలు ఫోన్లో ఉంటావు. ఇంకెప్పుడు చదువుకుంటావు? అమ్మా, రోజుకి 10 గంటలు పడుకొని అమ్మా రోజుకి 10 గంటలు పడుకొని అమ్మ రోజుకి 10 గంటలు పడుకొని 15 గంటలు ఫోన్లో ఉంటే రోజుకి 25 గంటలు ఉంటాయా? ఈ వెధవ తెలివితేటలకు తక్కువ లేదు. టేబుల్ మీద కాఫీ కప్ ఉంది చూడు, వెళ్ళి సింక్లో పెట్టు. అమ్మ, నువ్వు పెట్టచ్చు కదా. ఉండవే, నేను టాము గాది ప్రోగ్రాం గురించి వీడియో కాల్లో ఉన్నా. వెళ్ళి కప్పు సింక్లో పెట్టు. సరే అమ్మా. పర్ణిక, కాఫీ కప్ డిష్ వాషర్లో పెట్టావా? అమ్మా, నువ్వే కదా సింక్లో పెట్టమన్నది. అంటే సింక్ నుంచి తీసి డిష్ వాషర్లో పెట్టాలని కామన్ సెన్స్ కూడా లేదా? సర్లే వెళ్ళి హోంవర్క్ చేసుకో. పర్ణిక, తమ్ముడు ఏడుస్తున్నాడు, వెళ్ళి తమ్ముడితో ఆడుకో. అమ్మా, నువ్వే కదా హోంవర్క్ చేయమన్నావు. చేసింది చాలే, వెళ్ళి తమ్ముడిని ఆడించు. పర్ణిక, ఎప్పుడు తమ్ముడితో ఆటలేనా? నీ రూమ్ చూడు ఎలా ఉందో. వెళ్ళి నీ రూమ్ సర్దుకో. అన్నీ చెప్పాలా? అమ్మా, రోజు నువ్వే స్నేహితులతో మాట్లాడతావు. నన్ను అస్సలే పట్టించుకో. నేనేం చేసినా అరుస్తావు. నాతో ఆడుకో అమ్మా. అప్పుడు నేను కూడా ఫోన్ పక్కన పెట్టి నువ్వు చెప్పిన పనులు అన్నీ చేస్తా. చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు తల్లి. పిల్లలు తల్లిదండ్రులని అనుకరిస్తారని చక్కగా చెప్పావు. పద, ఇద్దరం కలిసి నీ రూమ్ క్లీన్ చేద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఆద్య. నేను ఇవాళ పంచతంత్ర కథ చెబుతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక తోటమాలి ఉండేవాడు. ఒక తోటలో 2 చెట్లు నాటాడు. ఒక చెట్టు వేప చెట్టు, మరి ఒక చెట్టు మామిడి చెట్టు. తోటమాలి 2 చెట్లకి సమానంగా నీళ్ళు పోసేవాడు. మామిడి చెట్టు, నేను వేప చెట్టు కంటే గొప్పదాన్ని కదా, మరి నా పళ్ళు తినడానికి చాలా తీయగా ఉంటాయి కదా, మరి ఎందుకు తోటమాలి 2 చెట్లకి సమానంగా నీళ్ళు పోస్తాడు అని అనుకునేది. 2 చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మామిడి చెట్టు మామిడి పండ్లతో చాలా అందంగా పెరిగింది. పక్కనున్న వేప చెట్టుని చూసి, నా పండ్లు తినడానికి చాలా తీయగా ఉంటాయి, నేను గొప్పదాన్ని అని అనుకునేది. ఒకరోజు మామిడి చెట్టుకి చేద పురుగు పట్టింది. అన్ని మామిడి పండ్లు రాలిపోయాయి. మామిడి చెట్టు పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. అప్పుడు తోటమాలి వేప చెట్టు ఆకులతో కషాయం చేసి మామిడి చెట్టుకి పోసాడు. అప్పుడు మామిడి చెట్టు
చుట్టూ మళ్ళీ అందంగా తయారైంది. అప్పుడు మామిడి చెట్టు వేప చెట్టు గొప్పతనం తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికంటే గొప్ప కాదు, అందరిలో ఒక ప్రత్యేకమైన గొప్పతనం దాగి ఉంటుంది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సాతేజ్. నేను మాంట్రియాల్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రుల ముందు ఉన్న ప్రశ్న వాళ్ళ పిల్లలకి చరవాణి, అదేనండి మొబైల్ ఫోన్స్ అవసరమా లేదా అని. ఒక ఆంగ్ల పత్రిక గణాంకాల ప్రకారం 45% మంది పిల్లలు 10 గంటల తర్వాత కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. 94% మంది పిల్లలు సోషల్ మీడియాలో ఉన్నారు. పిల్లలకి మొబైల్ ఫోన్ అవసరమా కాదా అని చర్చించడానికి ఇవాళ మన ముందుకు వస్తున్నారు మాంట్రియాల్ మనబడి విద్యార్థులు. సుహాస్, నీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. 10కి వెళ్ళే పిల్లలకు మొబైల్ ఫోన్ అవసరమా అనేది అవును అనేది నా అభిప్రాయం. పిల్లలకు ఏదైనా అవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ నుంచి సహాయం కోసం కాల్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ విజ్ఞాన సంపద అందిస్తుంది. విద్యకి సంబంధించిన ఎన్నో విషయాలు మరియు ఆన్లైన్ కోర్సులు ఫోన్లో దొరుకుతాయి. మొబైల్ ఫోన్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడో ఉన్న స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఫోన్లో కెమెరాతో ఫోటోలు తీయవచ్చు. ఆ ఫోటోలు జ్ఞాపకంగా ఉంటాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సుహాస్. తోటి విద్యార్థిగా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కానీ ఏకీభవించను. నువ్వు చెప్పిన విషయాలు మన తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ సహాయంతో కూడా చేయవచ్చు. వాటి కోసం పిల్లలకు సొంత మొబైల్ ఫోన్ అవసరం లేదు అని నా అభిప్రాయం. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన కంటి చూపు మందగించే అవకాశం ఉంది. సుహాస్, నువ్వు చెప్పావు మొబైల్ ఫోన్ సహాయంతో మన స్నేహితులతో మాట్లాడచ్చని, కానీ వాళ్ళతో ఆడుకోలేము కదా. మన స్నేహితులతో కాసేపు సరదాగా ఆడుకుంటే ఎంతో సంతోషంగా ఉండిద్దో కదా. మొబైల్ ఫోన్ వల్ల చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది. మిత్రుడు సాటేజ్ చెప్పినట్టు 45% మంది పిల్లలు 10 గంటలు కూడా మొబైల్ ఫోన్ వాడుకుంటున్నారు. దానివల్ల నిద్ర దెబ్బతిని ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక పిల్లలకు కాలేజ్కి వెళ్ళే వరకు మొబైల్ ఫోన్ అవసరం లేదు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సాయి. నీ అభిప్రాయాలన్నీ ఎంతో స్పష్టంగా చెప్పావు. నువ్వు చెప్పినట్టు స్నేహితులతో మొబైల్ ఫోన్లో మాట్లాడే బదులు కలిసి ఆడుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్లో విజ్ఞానం పెంచే ఆటలు చాలా ఉన్నాయి. పిల్లలకి సొంత ఫోన్ ఉంటే ఇలాంటి ఎన్నో ఆటలు స్నేహితులతో ఆడుకోవచ్చు. మొబైల్ ఫోన్ వలన చదువు మీద ఏకాగ్రత దెబ్బతింటుంది అని చెప్పావు. కానీ మొబైల్ ఫోన్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొని దాన్ని చిన్న వయసు నుండి బాధ్యతాయుతముగా ఎలా వాడుకోవాలో నేర్చుకోవచ్చు. ప్రపంచం మొత్తం వేగవంతం అయ్యింది. మన మిత్రుడు సుహాస్ చెప్పినట్టు మొబైల్ ఫోన్ విజ్ఞాన సంపద అందిస్తుంది. మొబైల్ ఫోన్ని బాధ్యతాయుతముగా వాడుకుంటే త్వరగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు ఆద్య. నువ్వు చెప్పినట్లు విజ్ఞానం పెంచే మొబైల్ ఫోన్లో ఉన్న విజ్ఞానం పెంచే ఆటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతమంది పిల్లలు వాటిని ఉపయోగిస్తున్నారు? విజ్ఞానం పేరు చెప్పే సోషల్ మీడియాని వాడుతున్నారు. దాని వలన ఎంతోమంది పిల్లలు సైబర్ బుల్లింగ్ బారిన పడుతున్నారు. అసలు బడికి వెళ్ళే పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్ ఎందుకు చెప్పండి? విజ్ఞానం పెంచే ఆటలు ఆడుకోవచ్చు, కానీ ఆ ఆటల సమయాన్ని నిరంతరించే బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన అక్క తమ్ముడు, తల్లిదండ్రులు, స్నేహితురాలు అనే బంధాలకి దూరం అయిపోతున్నారు. పిల్లలు మొబైల్ ఫోన్ అవసరం ఉన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ మొబైల్ ఫోన్ని పిల్లలకి ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు జోషిక. ఇవాళ ఈ చర్చా కార్యక్రమంలో పిల్లలకు మొబైల్ ఫోన్ అవసరము అని సుహాస్, ఆద్య, మరి అవసరము లేదు అని సాయి శరత్, జోష్నిక వారి అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు. అందరి అభిప్రాయాల్లో మంచి చెడు రెండు ఉన్నాయి. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మంచి విషయాలను గమనిద్దాము. సుహాస్ మరియు ఆద్య చెప్పినట్టు మొబైల్ ఫోన్ ఎంతో విజ్ఞాన సంపద అందిస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో సహాయపడుతుంది. కానీ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవచ్చో మా తల్లిదండ్రులు మాకు నేర్పించాలి. చదువు మీద ఏకాగ్రత దెబ్బతినకుండా పిల్లలు మొబైల్ ఫోన్ వాడే సమయము నియంత్రిస్తే పిల్లలకు అటు విజ్ఞానము ఇటు ఉల్లాసము రెండు ఉంటాయి. సాయి శరత్ మరియు జోష్నిక చెప్పినట్టు ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంది మరియు పిల్లలు సైబర్ బుల్లింగ్ బారిన పడే అవకాశం ఉంది. బడికి వెళ్ళే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యలన్నీ పిల్లలకి వివరంగా చెప్పి ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగించేలా పర్యవేక్షించాలి. ధన్యవాదాలు. తెలుగు తిరలంటే ఏంటి? 1, 2, 3నా? ఏంట్రా పిల్లలు విదేశాల్లో ఉండి కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నారు మీరు. కానీ దేని గురించి చర్చ? తెలుగు క్యాలెండర్ గురించి తాతయ్య. మీకు ఏమేమి తెలుసు తెలుగు క్యాలెండర్ గురించి? నేను తెలుగు నెలలు నేర్చుకున్నాను తాతయ్య. ఏది చెప్పండి చూద్దాం. చైత్రమాసము, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం మాసం. వారాలు కూడా చెప్పండి చూద్దాం. నేను చెప్తాను. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. తురులో కూడా చెప్పండి ఎవరైనా. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, లేక అమావాస్య. బాగుందారా మీ తెలుగు? చక్కగా చెప్తున్నారు. తాతయ్య ఇది చెప్పు, తల ఉన్న కళ్ళు లేనిది ఏంటి? ఏమోరా, నువ్వే చెప్పు. గోరికి కొట్టి మేకు తాతయ్య. మరి కళ్ళున్న తలలేమిదేమిటి? నేను చెప్తా. సూది. అబ్బో, మీరు కేరళలో ఉండి కూడా ఇవన్నీ ఎలా తెలుసు మీకు? మేము మా దబల్లో తెలుగు నేర్చుకుంటున్నాం. చాలా మంచిది. మిమ్మల్ని చూస్తే మన సంస్కృతి, మన భాష తరతరాలు నిలుస్తాయని నమ్మకం కలుగుతుంది. శుభం. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు సుహాస్. నేను మాంట్రియల్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఈరోజు పిల్లల పండుగ సందర్భంగా మీకు ఒక పద్యము వినిపిస్తున్నాను. తెలుగు బాల శతకం. కవిత రచన పాపయ్య శాస్త్రి గారు. కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నానపనలు, తల్లిదండ్రులున దైవ సన్నిభుల రా, లలిత సుగులు జాల తెలుగు బాల. కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నానపనలు, తల్లిదండ్రులున దైవ సన్నిభులు రా, లలిత సుగులు జాల తెలుగు బాల. భావం: మనము కన్న తల్లి మనసు కష్టపెట్టకూడదు, బాధ కలుగక చూసుకోవాలి. నాన్నగారు ఇచ్చిన వస్తువులు పాడ చేయకూడదు, గౌరవంగా చూసుకోవాలి. మన వల్ల నష్టం జరగకూడదు. తల్లిదండ్రులు దైవతో సమానులు. మనము మంచి గుణాలు ఆదరించాలి. ధన్యవాదాలు.